హాయ్ దే ఫ్రెండ్స్, మీరు ఎవరైనా 20,000, 25,000, 30,000 సెగ్మెంట్లో ఫోన్ కొందామని చూస్తున్నట్టయితే మీకు ఒక కిల్లర్ డీల్ చూపిస్తా. OnePlus Nord 3 లాస్ట్ ఇయర్ లాంచ్ చేశారు. జూలై 2023లో లాంచ్ చేసినప్పుడు దాని స్టార్టింగ్ ప్రైస్ 34,000, 35,000 ఆ రేంజ్లో లాంచ్ చేశారు. కాకపోతే ఎందుకో తెలియదు, ఇప్పుడు ఇవాళ అయితే నాకు 20,000 కనిపిస్తుంది ఈ ఫోన్. ప్రైస్ పరంగా చూసుకుంటే అయితే సూపర్ ఫోన్. అంటే 35కి అయితే డెఫినెట్లీ నాట్ వర్త్ ఇట్, కానీ 20,000కి అయితే సూపర్ డీల్ ఇది. లాస్ట్ ఇయర్ లాంచ్ అయింది కాబట్టి మనకి సెక్యూరిటీ అప్డేట్స్ కూడా బాగానే వస్తాయి. బై ద వే, నార్మల్లీ 20,000లో ఉన్న ఫోన్స్కి 2 years OS అప్డేట్స్, 3 years సెక్యూరిటీ అప్డేట్స్ ఇస్తారు. కానీ ఇది 30,000 సెగ్మెంట్ ఫోన్ కాబట్టి 3 years OS అప్డేట్స్ అండ్ 4 years సెక్యూరిటీ అప్డేట్స్ ఇస్తున్నారు. మోస్ట్ ఇంపార్టెంట్లీ దీంట్లో మనకి Dimensity 9000 ప్రాసెసర్ ఇస్తున్నారు. ఇది ఒక ఫ్లాగ్షిప్ రేంజ్ ప్రాసెసర్ అని చెప్పుకోవచ్చు. అది కూడా మీకు 20,000కి వస్తుంది ఇప్పుడు. అండ్ దీంట్లో యూజ్ చేసే ర్యామ్ కూడా LPDDR5X ర్యామ్, హై స్పీడ్ ర్యామ్ అది. తర్వాత డిస్ప్లే కూడా బాగుంది, 120 Hz డిస్ప్లే ఇస్తున్నారు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ కెమెరాస్ కూడా బాగున్నాయి. Sony IMX890 కెమెరా ఉంది దీంట్లో. స్పెషలీ 20-25,000 రేంజ్ ఫోన్స్ లో ఏ ఫోన్ తీసుకున్నా కానీ ఆ ఫోన్స్ అన్నిటికన్నా ఈ ఫోన్ లో ఉన్న కెమెరా చాలా బాగా పనిచేస్తుంది. ఈ ఫోన్ లో బెస్ట్ థింగ్ వచ్చేసి ప్రాసెసర్. దీంట్లో Dimensity 9000 ప్రాసెసర్ ఇస్తున్నారు. గేమ్స్ ఆడే వాళ్ళకి అయితే చాలా బాగుంటుంది ఇది. మీకు ఓవరాల్ గేమింగ్ పర్ఫార్మెన్స్ అంతా బాగుంటుంది. ఒకవేళ మీరు గేమ్స్ ఆడపోయినా కూడా మీకు రెగ్యులర్ యూసేజ్ కి పర్ఫార్మెన్స్ ఎలాగో కావాలి. సో రెగ్యులర్ యూసేజ్ అంతా స్మూత్ గా ఉంటుంది. అండ్ లాంగ్ టర్మ్ లో చూసుకున్నా లైక్ 3 to 4 years వరకు కూడా మీకు పర్ఫార్మెన్స్ స్మూత్ గా ఉంటుంది. సో అన్ని విధాలుగా కూడా బెస్ట్ ఫోన్ విత్ వెరీ గుడ్ ప్రాసెసర్. అండ్ బ్యాటరీ కూడా పెద్దదే, 5000 mAh బ్యాటరీ. కానీ నేను ఆన్లైన్లో రివ్యూస్ చూసాను, బ్యాటరీ లైఫ్ అంత బాగాలేదు అని ఇష్యూస్ ఉన్నాయని చెప్పి కొందరు కంప్లైంట్ చేస్తున్నారు. బట్ స్టిల్ వన్ డే అయితే బాగానే నడుస్తుంది మీకు. ఎనీవే, మ్యాటర్ ఏంటంటే ఇది మనకి 20,000కి వస్తుంది. సో మీ బడ్జెట్ 15,000 ఉన్నా, 20,000 ఉన్నా, 25,000 ఉన్నా, అందరికీ చెప్పేది ఒకటే, ఇది సూపర్ ఫోన్ రైట్ నౌ. ఈ డీల్ టైంలో తీసుకుంటే ఇది బెస్ట్ ఆప్షన్. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తీసుకోండి. సో ఫ్రెండ్స్, OnePlus వాళ్ళు సడన్గా ఇంత హ్యూజ్ ప్రైస్ డ్రాప్ ఎందుకు చేస్తారు అనుకుంటున్నారు? మీకు ఏమైనా ఐడియాస్ ఉంటే కమెంట్ చేసి చెప్పండి. కొందరు స్టాక్ క్లియర్ అవుట్ చేసుకోవడానికి చేస్తున్నారు అంటున్నారు. కాకపోతే నాకు తెలిసి అయితే ఆ రీజన్తోనైతే ఇంత డ్రాస్టిక్గా అయితే ఉండదు. నేనైతే ప్రైస్ అప్డేట్ చేసేటప్పుడు ఏదైనా మిస్టేక్ చేస్తారేమో అనుకుంటున్నా. మరి మీరేమనుకుంటున్నారో కమెంట్ చేసి చెప్పండి. వీడియో కనుక నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి. ఈ ఫోన్ నచ్చకపోతే వీడియోని డిస్లైక్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో టిల్ ద ఎండ్. సీ యూ నెక్స్ట్ టైమ్. బై బై.